విశ్వక్ సేన్ అనుదీప్ కాంబినేషన్లో వచ్చేటటువంటి ఫంకీ ట్రైలర్ నిన్నగాక మొన్న అయితే రిలీజ్ అయింది. దాని గురించి ఏదైనా వీడియో చేయి బ్రో, దాని గురించి మాట్లాడు బ్రో. విశ్వక్ సేన్ అనుదీప్ ఈసారి కంబ్యాక్ ఇస్తారా అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. నేనైతే ఇందాకలే ఆ ట్రైలర్ అయితే ఒక లుక్ వేయడం జరిగిందనమాట. మీ అమ్మకి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, నాకు రాదు సార్, ఇది జోకా, దీనికి నవ్వాలా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. అమ్మ మీద కూడా ఈ విధమైనటువంటి లత్కోర్ రాతలు ఎందుకు అనేటటువంటిది నాకే అర్థం కావట్లే. అనుదీప్ ఓన్లీ క్రింజ్ మాత్రమే తీయగలడు. చాలామంది క్రింజ్ డైరెక్టర్ అంటే అనిల్ రాయపూడి అంటారు. అనిల్ రాయపూడి ఆ ఎఫ్ సిరీస్ తీయకపోతే తను ఒక మంచి డైరెక్టరే. ఓన్లీ ఎఫ్ తీయడం వల్ల, F2 F3 తీయడం వల్ల తనైతే క్రింజ్ డైరెక్టర్ అంటారు. కానీ అసలైనటువంటి క్రింజ్ డైరెక్టర్ ఎవరంటే మటుకి ఖచ్చితంగా అనుదీప్ అని చెప్పుకోవచ్చు. జాతిరత్నాలు సినిమా హిట్ అయిందంటే అది నవీన్ పోలిషెట్టి వల్ల హిట్ అయింది. తన కామెడీ టైమింగ్ వల్ల, తను నవ్వించేటటువంటి విధానం వల్ల హిట్ అయింది, కానీ తన రైటింగ్ వల్ల హిట్ కాలేదనమాట. సో అనుదీప్ అయితే ఈ ఫంకీతో మళ్ళీ క్రింజ్ తీస్తుండో అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. విశ్వక్ సేన్ అసలే ఫ్లాపుల్లో ఉతకుతలాడుతుండో అలాంటి మళ్ళీ గెలికి మళ్ళీ ఇంకా అట్టర్ ఫ్లాప్ ఇస్తారేమని చెప్పి మళ్ళీ నాకైతే అనిపించింది. నాకైతే ఈ ట్రైలర్ నచ్చడం నచ్చకపోవడం వదిలేండి, క్రింజ్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. విశ్వక్